విజయ్ గారు టీవీకే పార్టీ పెట్టి 2 సంవత్సరాలయ్యింది. కానీ ఈ పార్టీ కోసం 16 సంవత్సరాలు కష్టపడ్డారని మనలో చాలా మందికి తెలీదు. విజయ్ గారి గెలుపు వెనకాల ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో క్లియర్‌గా చెప్తా వినండి. చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ అలియాస్ దళపతి విజయ్. నిన్నటి వరకు ఈ పేరు తమిళనాడులో మాత్రమే ఫేమస్. కానీ ఇప్పుడు ఇండియా మొత్తం వినబడుతుంది. దీనికి కారణం ఏప్రిల్ 23, 2026లో జరిగిన ఎలక్షన్స్‌లో పార్టీ పెట్టిన 2 సంవత్సరాలకే పోటీ చేసి గెలిచి చూపించారు. కానీ దళపతి విజయ్ గారి ఈ సక్సెస్ ఒక్క రాత్రిలో రాలేదు. దీని వెనకాల 16 సంవత్సరాల పాటు తమిళనాడు యూత్ ఇంకా విజయ్ ఫ్యాన్స్ పడిన ఎంతో కష్టం ఉంది. 2009లో అప్పటి తమిళనాడులో చెల్లాచెదురుగా ఉన్న విజయ్ అభిమాన సంఘాలన్నిటినీ కలిపి విజయ్ మక్కల్ ఇయక్కం (VMI) అనే ఒక పెద్ద సంక్షేమ సంస్థగా మార్చారు. ఈ సంస్థ ద్వారా రక్తదాన కేంద్రాలు, ఉచిత విద్య, విపత్తు సహాయక విభాగాలను ఏర్పాటు చేసి ఆయన అభిమానులను స్వచ్ఛంద సేవకులుగా మార్చారు. ఒక పక్క మిగిలిన హీరోస్ అందరూ వాళ్ళ ఫ్యాన్స్ ని కేవలం వాళ్ళ సినిమా రిలీజ్ ఈవెంట్స్ కి, వాళ్ళ బ్యానర్స్ కట్టడానికి మాత్రమే యూజ్ చేసుకుంటుంటే, ఇదే ఫ్యాన్స్ లో ఎవరికి కనబడని రాష్ట్ర రాజకీయాల్ని మార్చే ఒక పవర్ ని చూసింది మాత్రం కేవలం దళపతి విజయ్ గారని చెప్పొచ్చు. దీని తర్వాత 2011 తమిళనాడు ఎన్నికల సమయంలో విజయ్ ఇంకా అతని విజయ్ మక్కల్ ఇయక్కం సంస్థ జయలలిత మరియు AIADMK కూటమికి సపోర్ట్ చేసి జయలలితను సీఎం చేశారు. దీని తర్వాత 2021 లోకల్ ఎలక్షన్స్ విజయ్ గారి పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆయన తొందరపడి అధికారికంగా పార్టీని ప్రారంభించకుండా VMI సభ్యులను స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టారు. ఈ ఎలక్షన్లో వచ్చిన ఫలితాలు రాజకీయ వర్గాలకు షాక్ ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన 169 స్థానాల్లో 115కు పైగా స్థానాలు గెలుచుకున్నారు. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు, అభిమాన సంఘాల నాయకులు పోలింగ్ బూత్లను మేనేజ్ చేయగలరని, ఎన్నికల ప్రచారంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించగలరని, తెరపై కనిపించే ఆరాధనను ఓట్లగా మార్చగలరని ఇది నిరూపించింది. తర్వాత 2024లో పార్టీని అనౌన్స్ చేసి 2 ఏళ్ల తర్వాత 2026లో తమిళనాడు ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచారు. విజయ్ గారి ఆలోచన విధానం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.